నేను వెళ్ళక ముందే అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది, ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. నిన్న నేను ఎస్పీతోను డిఐజీతో మాట్లాడేటప్పుడు దే షోడ్ మీ వన్ లెటర్, ఒక లెటర్ చూపించినారు నాకు. యు నో వాట్ దట్ లెటర్ సెడ్? లెటర్ ఇట్ వాస్ రిటర్న్ బై మా చిన్నానట. లెటర్ వాజ్ రిటర్న్ బై చిన్నానట. చిన్నాన్న ఏం రాశాడంటే, నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు. లెటర్ను దాచిపెట్టు, మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు. ఆ లెటర్లో వివేకం సార్ ఏమని రాస్తాడు? నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి నేను చాలా కష్టపడినాను. డ్రైవర్ని వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానంద రెడ్డి. ఇది వివేకం సారు ఆ లెటర్లో రాసిన చివరి మాటలు. అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే, అదేదో చిన్న బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒకచోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్నాన బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూంలో పడుంది. బాత్రూంలో కమోడ్కు రక్తం పూశారు. అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ పోయినందువల్ల తనకు గిడ్డీనెస్ వచ్చి బాత్రూంలో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడుని రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూంలో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి, బెడ్రూమ్లోనూ కొట్టి, బెడ్రూమ్లో చంపో మన ఆ మనిషిని చిన్నాన్ని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూంలో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూంలోనూ కూడా పెట్టి, ఇదంతా ఏదో న్యాచురల్గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతూ ఉండగానే చిన్న లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక పక్క చంపుతూ ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అంటే బ్లడ్తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా, చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాన్ని చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? కుడ్ హీ హ్యావ్ రిటన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్? ఇజంట్ ఆల్ దీస్ థింగ్స్ షోయింగ్ సంథింగ్? లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. ఈ లెటర్ని ఎందుకు పక్కన పెట్టినారని అడిగితే ఆయన రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడు, సునీతం ఏం చెప్తుంది, లేదు ప్రసాద్ చాలా మంచోడు, ప్రసాద్ని ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పి లెటర్ దాచిపెట్టామన్నాం అంటారు. నిజంగా హాస్యాస్పదంగా లేదా? అంటే మీ నాన్నను నమ్మరా? మీ నాన్న చివరిసారి రాసిన లేఖ, చివరిసారి రాసిన మాటలను నమ్మరా? ప్రసాద్ని ఎక్కువ నమ్ముతారు మీరు. ఇది హాస్యాస్పదంగా లేదా వినడానికి? It is right in the midst of the time lapse where he was tortured to death. That letter was also written by him. ఎక్కడ సింక్ అవుతున్నాయి ఇవన్నీ? వీటికి అన్నింటినీ కూడా, వాస్తవాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ న్యూ స్టోరీస్. ఒకటి ఎన్నన్న స్టోరీస్ చెప్పండి, నేను ఒకటి చెప్తా. సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఎన్నెన్న కథలు చెప్పండి, ఆ కథలకు మీరు ప్రూవ్ చేసే దానికోసం రకరకాలుగా యూ మైట్ కుక్అప్ స్టోరీస్, ఏమేమో మీరు సినిమాలు తీసినట్టుగా మీరు కథలు చెప్తా ఉంటారు. నేను సూటుగా ఒకటే క్వశ్చన్ అడుగుతా. చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాన్న కాదా? ఎలా చనిపోయినాడు? కన్వీనియంట్గా ఈ ఐఓ రామ్ సింగ్ అనే వ్యక్తి దీన్ని డౌన్ ప్లే చేస్తూ ఉన్నాడు. నన్ను పిలిచిన క్వశ్చనర్లో కూడా లెటర్ ఈజ్ నథింగ్ బట్ కంక్లూడింగ్ ఎవిడెన్స్, కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ వాజ్ ఎ మర్డర్. అటువంటి ఎవిడెన్స్ను దాచిపెడితే దాన్ని డౌన్ ప్లే చేయడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. నేను సిబిఐ ఆర్గనైజేషన్ మొత్తాన్ని బ్లేమ్ చేసేంత పెద్దోని నేను కాకపోవచ్చు, బట్ ఇతను మాత్రం ఐఓ రామ్ సింగ్ వైఖరి మాత్రం తప్పకుండా తేడాగా ఉంది. ఇతను ఆ లెటర్ను డౌన్ ప్లే చేయడం అనేది ఎవరిని కాపాడడం కోసం? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో ప్రమేయం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఎస్టేట్ చేస్తున్నావు? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో సంబంధం లేకపోతే సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు? స్ట్రైట్ క్వశ్చన్. సమాధానాలు రావు.